శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే మాసంలో 15, 16, 17, 18 తారీఖుల్లో తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి తులారాశి వారు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. ఇక మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకుని తులారాశి వారు ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా మనసు పెట్టి వినండి. భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా భావించాలి. ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ముసుగు దొంగలు ఎందరో ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? ఆ శత్రువులు మీ మీద చేసేటటువంటి ఆ కుట్రలు ఏమిటి? వారికి అసలు మీ మీద అంత పగ దేనికి? అలాగే వారు ఎవరు? ఏ అక్షరంతో వారి పేర్లు మొదలవుతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. శుక్రగ్రహ ప్రభావం అనేది తులారాశి వారికి ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల తులారాశి వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు. అలాగే ఏ విషయంలోనైనా కానీ బ్యాలెన్సింగ్గా ఉంటారు. అంటే సమతుల్యతను మెయింటైన్ చేస్తారు. సంబంధాలకు కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతను అయితే ఇస్తారు. తులారాశి వారు కమల పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించడం వలన ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి మీకు ఎక్కువగా అంటే మెరుగుపడటం మీరు కళ్ళారా చూస్తారు. తులారాశి వారు ఇక విషయంలోకి వస్తే గనుక గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వారు మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోకి వచ్చేటటువంటి అదృష్టం అనేది చెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అసలు మీ శత్రువుల యొక్క కుట్రలను ఛేదించి మీరు విజయం ఎలా సాధించాలి? అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పూజ పరిహారాల విషయం గురించి ఏకాగ్రతతో వినండి. మీ తలరాతను మార్చేటటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలస్యం చేయకుండా ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. మీ జీవితం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించేటటువంటి గడియలు కూడా మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించేటటువంటి సమయం. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం చాలా అంటే చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. అయితే మీరు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. మీ ఇంటి పునాదులు సైతం కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కూడా కరువైపోతుంది. ఎన్నాళ్ళుగానో మీ ఎదుగుదలను అడ్డంకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అది ఏంటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు పడుతున్నారు. ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను మీకు చెప్పబోయేటటువంటి ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష్య ఫలితం కానే కాదు. ఇది చాలా చాలా భయంకరమైనది. దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యం. దీనిని వింటే మీ కళ్ళు గగ్గుర్లు పడుస్తాయి. మీ కళ్ళు చేమర్చుతాయి. మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఈ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చూడండి, చాలాసార్లు భగవంతుడు మనకు ముందే కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తాడు. కలల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో అప్పుడు చేతులు జోడించి భగవంతుని వేడుకుంటారు. మిమ్మల్ని హెచ్చరికంగా మార్చేటటువంటి పరిస్థితి చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేలుకొంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం, మీ వెనుక వారు పడినటువంటి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడేటటువంటి సమయం వచ్చింది. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు, అందరి ముసుగులు కూడా ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎవరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక మహోన్నత అయితే గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్నారో దానినే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి నెట్టవేయబడేటటువంటి రోజులు. అయితే తులారాశి వారు ఏ విషయంలో కూడా కంగారు పడనవసరం లేదు. అలాగే ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదండి. మీకు ఈ వివరణ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న శ్రమలకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ఎండ్ మార్క్ పడేటటువంటి సమయం అన్నమాట ఇది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారబోతుంది. అయితే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 4 రోజులు చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే ఈ గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరగబోతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలల్లోనే వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరకబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడవేయాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ పడవేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడే మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని చేస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక తిథులు, ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువుల కాలం చెల్లిపోయిందని. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి భగవంతుడి యొక్క కృప మీకు ఒక రక్షణ కవచంలా మారింది. తులారాశి వారు ఏ పనైనా కానీ సమతుల్యతతో, కర్తవ్య భావంతో ఏ పనైనా కానీ చాలా ఎఫర్ట్స్ పట్టి చేస్తారండి. కాబట్టి మీరు చాలా శ్రమించారు, చాలా కష్టపడ్డారు ఎన్నో సంవత్సరాల నుండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు సక్సెస్ని చూస్తారు. మరి దీనికి కారణం మీది కాదు, భగవంతుడిది. నిర్దోషులను రక్షింపబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ పుణ్యకాలంలో మీకు ఈ కొన్ని మార్పులు అయితే కలుగుతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మరలా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు గనక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్ళుగానో దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందుకు నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనుక వారు ఆడినటువంటి నాటకాలన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్నవారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న వారు, వీరందరి ముసుగులు కూడా ఈ ప్రత్యేక ఇప్పుడు మనం చెప్పుకున్న రోజుల్లో తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం భగవంతుడు అందిస్తాడు. ఏదో ఒక సంఘటన జరగటం, లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, లేదా ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు అనేది. మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ 4 రోజుల్లో చివరి రోజులుగా, అంటే ఆఖరి తీర్పును భగవంతుడు ఇవ్వబోతున్నాడు. వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరగబోతుంది. వారు తమ సొంత వలల్లో వారే చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చేయవచ్చేమో కానీ
ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించనే సహించడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చు, కానీ అన్యాయంగా ఉండడు. శత్రువు తన తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపపడటం కానీ, ఆవేశంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కానీ అస్సలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఊహించినటువంటి ఎన్నో పెనుమార్పులు, భారీ మార్పులు అనేవి తులారాశి వారి జీవితంలోకి రాబోతున్నాయి. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో, దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులు అవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు కూడా బలపడతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించి ఉంటారు. దానికి కారణం అంటే మీ మనసు ఆందోళన చెందటం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయటం, నిద్ర పట్టకపోవటం వంటివి జరుగుతూ వస్తున్నాయి తరచూ. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావటం, బాగా మీకు అంటే ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పడానికి ఇవి కొన్ని సంకేతాలు. అయితే భయపడిన అవసరం లేదు. మీకు ఒక నిజం అనేది బయటపడబోతుంది. ఆ క్షణం నుండి ఒక దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా దుర్గాదేవి మంత్రాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ తేదీల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారు పారిపోవడానికి వారి దారి వారు వెతుక్కుంటారు. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. అలాగే వారి కుట్రలన్నీ కూడా విఫలమవ్వడం చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు కూడా తప్పకుండా మీ ఎదుగుదలను చూసి నూరెళ్ల పెడతారు. అయితే ఈ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్య ఆశీర్వచనం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడిన అవసరం లేదు. తలదించుకున్న అవసరం లేదు. కేవలం మీ పనిపై మీరు దృష్టి సారిస్తారు. నిజాయితీగా కష్టపడండి. భగవంతుని తీర్పు అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు కీడు తలపెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికి తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా భగవంతుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఇక ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవకృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా వృశ్చిక రాశి వారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, అసలు ఆ అవమానాలు వెనుకున్నటువంటి కారణమైన వ్యక్తులు, కీలకమైనటువంటి అక్షరం ఏంటనేది, వారి నుండి మీ కుటుంబాన్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలండి. మీ భక్తిని మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలను వినండి. అలాగే మీకు ఎన్నో రకాలుగా అంటే గత కొంతకాలంగా మీ శత్రువుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు, కానీ వారికి అంతం కాబోతుంది. వారి పన్నాగాలన్నీ కూడా, వారి నెగటివ్ ఆలోచనల్ని కూడా అంతం కాబోతున్నాయి. ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలంగా మంచి ఫలితాలనైతే భగవంతుడు ఇస్తాడు. అకస్మాత్తుగా ఎన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మరలా వేగంగా ముందుకు సాగినట్లుగా మీకు అనిపిస్తాయి. 4 రోజులు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి గొప్ప రోజులు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఈ 4 రోజుల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలేటటువంటి ప్రమాదం కలుగుతుంది. మీ మంచి కోసం పోరాడుతున్నట్లు నటించి ఈ పేరుగల వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు అంతం చేద్దామని కోరుకుంటున్నారు. ఈ ఎస్ అనే పేరుగల వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారు ఏ మాటలు చెప్పినా నమ్మకండి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు మాట్లాడతారు, కానీ మీ పతనాన్నే కోరుకుంటున్నారు. వారు మీ చుట్టాలే కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ శ్రేయోభిలాషిలోనే ఉండవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. గోవులకు ఆహారం పెట్టండి. సువాసన పుష్పాలతో అగరబత్తులను దుర్గాదేవికి సమర్పించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. తులారాశి వారు తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.